ఈరోజు కథ పేరు మాయా పుస్తకం. అనగనగా దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, పురాతన దేవాలయాలతో చుట్టుముట్టబడిన సువర్ణగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యం మధ్యలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మహా గ్రంథాలయం ఉండేది. ప్రపంచం నలుమూలల నుంచి పండితులు వచ్చి అక్కడ ఉన్న అరుదైన గ్రంథాలను చదివేవారు. కానీ ఆ గ్రంథాలయంలో ఒక గది మాత్రం ఎప్పుడూ మూసే ఉండేది. ఆ గది తలుపుపై బంగారు అక్షరాలతో ఒక హెచ్చరిక రాసి ఉండేది. ఈ గదిలో ఉన్న పుస్తకాన్ని చదివే ముందు నీ హృదయం స్వచ్ఛంగా ఉందో లేదో తెలుసుకో అని. దురాశతో ఈ పుస్తకాన్ని తెరిచినవాడు తన జీవితాన్ని కోల్పోతాడు అని రాసి ఉంది. గ్రామంలోని పెద్దలు పిల్లలకు ఆ గది గురించి ఎన్నో కథలుగా చెప్పేవారు. ఆ గదిలో ఒక మాయా పుస్తకము ఉందని, అది భవిష్యత్ను చూపగలదని, ప్రపంచంలోని అన్ని రహస్యాలు అందులో దాగి ఉన్నాయని చెప్పుకునేవారు. ఆ రాజ్యంలో ఆదిత్య అని తెలివైన యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే ఎంతో ఇష్టం. కొత్త విషయాలు నేర్చుకోవడము అతని అలవాటు. ఒకరోజు గ్రంథాలయంలో పనిచేసే వృద్ధ గ్రంథపాలకుడు అతన్ని పిలిచి ఒక పురాతన తాళం చెవి ఇచ్చాడు. ఈ తాళం చెవి నీకు ఎందుకు ఇస్తున్నానో నాకు తెలియదు, కానీ చాలా సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్న వ్యక్తి నువ్వేనని నా మనసు చెబుతోంది అని అన్నాడు. ఆదిత్య ఆశ్చర్యపోయినా ఆ తాళం చెవిని తీసుకొని ఆ రహస్య గది దగ్గరకు వెళ్ళాడు. తలుపు తెరిచిన వెంటనే లోపల నుంచి బంగారు కాంతి వెలువడింది. గది మధ్యలో ఒక పెద్ద రాతి బల్లపై పచ్చని తోలుతో కట్టిన ఒక పుస్తకం కనిపించింది. దాని మీద బంగారు అక్షరాల్లో మాయా పుస్తకం అని రాసి ఉంది. ఆదిత్య పుస్తకాన్ని తెరిచిన వెంటనే గది మొత్తం కంపించింది. పుస్తకంలోని అక్షరాలు గాలిలో తేలుతూ ఒక వృద్ధ మహర్షి రూపంలోకి మారాయి. నేను ఈ పుస్తకానికి సంరక్షకుడిని. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికి 3 అవకాశాలు లభిస్తాయి. కానీ ప్రతి కోరికకు ఒక పరీక్ష ఉంటుంది అని మహర్షి చెప్పాడు. ఆదిత్య మొదటి కోరికగా నా రాజ్యంలో ప్రజలు ఎప్పటికీ సుఖంగా ఉండాలి అని కోరుకున్నాడు. వెంటనే ఆదిత్య ఒక మాయాలోకంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆకలితో ఉన్న ప్రజలకు తన ఆహారం పంచాలి, అంతేకాకుండా తన దాహం మరచి ఇతరులకు నీళ్లు కూడా ఇవ్వాలి. అతను స్వార్థం లేకుండా అందరికీ సహాయం చేశాడు. పరీక్ష పూర్తయ్యాక పుస్తకంలోని మొదటి పేజీ బంగారు కాంతితో మెరిసింది. ఇక రెండవ కోరికగా ఆదిత్య ప్రపంచంలోని అన్ని రహస్యాలు తెలుసుకోవాలి అన్నాడు. ఈసారి అతను ఒక అంతులేని గ్రంథాలయంలోకి చేరుకున్నాడు. అక్కడ వేలాది పుస్తకాలు ఉన్నాయి, కానీ ఒకేసారి అన్నింటినీ చదవడం అసాధ్యం అని ఆదిత్యకు అర్థమైంది. చివరకు అతనికి అర్థమైంది, జ్ఞానం అంటే అన్నీ తెలుసుకోవడం కాదు, నేర్చుకోవాలని వినయం ఉండటము అని. అతను ఆ మాట చెప్పగానే రెండో పరీక్ష కూడా పూర్తయింది. ఇక మూడవ కోరిక కోరే ముందు మహర్షి ఇలా హెచ్చరించాడు, ఇది చివరి అవకాశం, బాగా ఆలోచించి కోరుకో అన్నాడు. ఆదిత్య కొద్దిసేపు ఆలోచించాడు. నాకు ఎలాంటి సంపద అవసరం లేదు. ఈ మాయా పుస్తకము ఇకపై ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండాలి. దీని జ్ఞానం నిజాయితీ గలవారికి మాత్రమే అందాలి అని కోరుకున్నాడు. ఆ మాటలు విన్న మహర్షి ఆనందంతో చిరునవ్వు నవ్వాడు. శతాబ్దాల తర్వాత ఈ పుస్తకానికి నిజమైన అర్హుడు దొరికాడు అని చెప్పగానే మాయా పుస్తకం వేలాది చిన్న కాంతి కిరణాలుగా మారి ప్రపంచంలోని వివిధ గ్రంథాలయాల్లోని మంచి పుస్తకాలలో కలిసిపోయింది. ఇకపై జ్ఞానం ఒకే పుస్తకంలో కాదు, మంచి మనసుతో చదివి ప్రతి పుస్తకంలో ఉంటుంది అని మహర్షి చెప్పి అదృశ్యమైపోయాడు. ఆదిత్య తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు. అతను గొప్ప రాజసలహాదారుడిగా మారి ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు నిర్మించాడు. పిల్లలకు చదువు విలువను నేర్పించాడు. కాలక్రమేణా సువర్ణగిరి రాజ్యము జ్ఞానానికి ప్రసిద్ధి చెందింది. ప్రజలు ఇప్పటికీ ఒక మాట చెప్పుకుంటారు, మాయా పుస్తకం కనిపించదు, కానీ నిజమైన జ్ఞానాన్ని వెతికే ప్రతి మనిషి హృదయంలో అది జీవిస్తుంది.
ఈ కథ యొక్క నీతి ఏమిటంటే నిజమైన సంపద బంగారం కాదు, జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించే వారే నిజమైన విజేతలు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.